చూడండి, ఇరుముడి కట్టుకుని ఇచ్చాపురం నుంచి స్వాములు వచ్చారు. ఈ టైంలో అందరూ కొబ్బరికాయ కొట్టే పైకి రండి. ముందు మణికంఠుడిని ఎక్కించండి. ముందు మణికంఠుడు పైకి ఎక్కితే ఆ తండ్రి గారు ఉన్నారు కదా, ఆ మణికంఠుడు తండ్రి, ఆ తండ్రి పట్టుకోవాలి ఆ అబ్బాయిని. అంతే, రామి కొట్టండి. స్వామియే కోదట్ట పనస స్వామియే. గట్టిగా అయ్యప్ప అయ్యప్ప శబాష్ అయ్యప్ప స్వామి అయ్యప్ప చిందక తోం తోం స్వామి చిందక తోం తోం వీరమణి కంఠుడే పిల్లాల వీరుడే ఉలుపాలు తెచ్చినాడే రాజా కుమారుడే అంబా బాలుడే అంబా బాలుడే. అందరూ కూర్చొని ఫోటో తీసండి. అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణం. స్వామి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మళ్ళీ చెప్పండి గురుగారు. మణికంఠుడి పేరేం పేరండి? మణికంఠ పేరు మణికంఠే. స్వామి ఈ మణికంఠుడి దయ వల్ల ఇది క్షేత్రం అయిపోతుందండి. భారతదేశంలో 2వ క్షేత్రం అవ్వాలని 18 మెట్లు నువ్వు దండం పెట్టుకోమ్మా బాగా తండ్రి ఏమ్మా. ఓకే స్వామి స్వామి స్వామి. ఇచ్చాపురం నుంచి వచ్చినటువంటి స్వాములతోటి ప్రారంభించేసామండి 18 మెట్లు. ఎవరు వచ్చినా ఎక్కించేయండి. యంత్రాల గురించి దాని గురించి ఆలోచించకండి. గురువుగారు సుబ్బారావు గారు చెప్పేశారు, ఈ లోపల ఎవరు వచ్చినా ఎక్కించేయండి అని. ఇరుముడితో వచ్చారంటే ఎక్కించండి పైకి. కానీ 12 దాటి అభిషేకం అవుతుంది అవదు, మన్నాడు చేస్తాం. మనకి నెయ్యి ఇచ్చామని చెప్పండి. ఇప్పుడు కూడా మాకు నెయ్యి ఇచ్చేయండి. తెల్లవారు 4 గంటలకు మీకు అభిషేకాలు చేసేస్తాం. స్వామి